Hi friends, welcome back to my YouTube channel and here is non-spoiler review of the film Raju vs Rambhai starring Chetu and Tejaswini in lead role. ఇక మూవీ ఎలా ఉందంటే ఇట్స్ ఇన్ స్ట్రిక్ట్లీ యావరేజ్ అండ్ డీసెంట్. అంటే ఇలాంటి మూవీస్ ఆల్రెడీ మనం చూసినాం, రొటీన్ స్టోరీయే. బట్ క్లైమాక్స్ అనేది కొన్ని ఇయర్స్కి ఒకసారి క్లైమాక్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే ఒప్పిన తర్వాత మళ్ళీ ఇలాంటి క్లైమాక్స్ మళ్ళీ చూడడం. మూవీ పాజిటివ్స్ అంటే స్టోరీ, అంటే మనకి రొటీన్ స్టోరీ అయినా కొంచెం ప్రతి మనిషి ఇది రియల్ ఈవెంట్స్ కాబట్టి ప్రతి మనిషికి స్టోరీ అనేది స్ట్రైట్గా వెళ్ళదు, మలుపులు ఉంటాయి. అలానే ఈ స్టోరీలు కూడా మలుపు ఉంది, రియల్ ఈవెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మ్యూజిక్, ఒక సాంగ్ వల్ల బాగా లేచింది మూవీ, ఆ సాంగ్ చాలా ప్లస్ ఈ మూవీకి. అండ్ నెక్స్ట్ క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్ ఒక 80% వేసుకుంటే మూవీ ఒక 20% అనమాట. క్లైమాక్స్ మెయిన్ అసెట్ ఈ మూవీకి. అండ్ ఆ క్లైమాక్స్ నేను చెప్పాను, మీరే చూడండి థియేటర్లో. అండ్ నెక్స్ట్ చేతు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ అసలు భలే చేసారు, కుంటుకుంటూ. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా చేశారు. అండ్ యాక్టింగ్ ఒక వన్ ఆఫ్ ది మెయిన్ అసెట్లా నిలుస్తుంది మూవీకి. అండ్ నెక్స్ట్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. తను తప్పించి ఈ రోల్కి ఎవరు న్యాయం చేయలేరు అని అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి పాజిటివ్ అనుకుంటే చిన్న మూవీకి మనం ఎంకరేజ్ చేయాలా, అది నేను ఇంకో పాజిటివ్ అనుకుంటా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చేతు జొన్నలగడ్డ గారు బాగా ఇచ్చిపడేసారు యాక్టింగ్. అండ్ హీరోయిన్ కూడా బాగా చేశారు. ఇక హీరో కూడా తెలంగాణ స్లాంగ్లో బాగా చేశారు, ఫస్ట్ మూవీ అయినా కూడా. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే నార్మల్ మనకు తెలిసిన స్టోరీస్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంబాజీపేట నుంచి వెళ్ళి ఉప్పెన వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఇక స్టోరీ విషయానికి వస్తే 2010లో తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఒక రాజు రాంబాయ్ ఇద్దరు ప్రేమించుకుంటే ఫస్ట్ ఆమె యాక్సెప్ట్ చేయదు. తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇది వాళ్ళ డాడీ తెలిసిన తర్వాత ఆయనకి పేరుకి కాలు వంకర కానీ కోపం మాత్రం మామూలుగా ఉండదు. తెలిసిన తర్వాత ఈమెకి వేరే పెళ్లి చేద్దామని పెళ్లి చూపులు చూస్తే తర్వాత ఆ పెళ్లి చూపుల్లోనే హీరో వచ్చి పెళ్లి చూపుల నుంచి చెడగొట్టడం. అండ్ అది కాస్త సెల్ఫ్ రెస్పెక్ట్కి హీరోల మధ్య వెళ్ళడం, చాలా పర్సనల్ తీసుకొని అతను మరి వాళ్ళ లవ్ యాక్సెప్ట్ చేసిందా లేదా, పెళ్లి చేసినా లేదా, మరి క్లైమాక్స్లో ఎవరిని ఏం చేసిరు అనేది ఇక మరి క్లైమాక్స్లో చూడాలి. క్లైమాక్స్ మెయిన్ సెట్, నేను క్లైమాక్స్ అని చెప్పండి, అది మీరు మూవీలో చూడండి. అండ్ నెక్స్ట్ నెగిటివ్స్కి వస్తే అంటే క్లోజ్ షాట్స్ ఎక్కువ పడతా ఉంటాయి. అంటే క్లోజ్ షాట్స్ పడితే ఓకే మూవీలో, బట్ క్లోజ్ షాట్స్ 90% ఉంటే అంత పెద్దగా ఉందా. డిఓపికి వచ్చిన నెగిటివ్ ఈ మూవీకి. అండ్ నెక్స్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఆయన ఫస్ట్ టైం అనుకుంటే డైరెక్ట్ చేయడం. సో ఫస్ట్ టైం కాబట్టి సమ్ వాట్ యాక్సెప్టబుల్, బట్ స్టిల్ నాట్ యాక్సెప్టబుల్. అంటే కొంచెం డైరెక్షన్ కొంచెం బెటర్ ఉండాల్సింది. షార్ట్స్ కూడా విలేజ్ షార్ట్స్ ఏం చూపారు మనకి, అంటే వాళ్ళ విలేజ్ ఇప్పుడు ఏదైనా మూవీకి ఎలా సెట్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ విలేజ్ షార్ట్స్ కానీ పెద్దగా చూపారు ఆ విలేజ్ బ్యూటీని. అండ్ బడ్జెట్ కూడా లిమిటెడ్ కాబట్టి ఇది కొంచెం నెగిటివ్ ఉండొచ్చు మూవీకి. అండ్ ఇది రియల్ లైఫ్ కపుల్స్ అనమాట. క్లైమాక్స్ 90% ఉంటుంది. నేను ఇంకా కపుల్స్ గురించి ఆలోచిస్తున్నా ఇప్పటికైతే. ఓవరాల్ అంటే నేనైతే 2.25 to 2.3 ఇస్తాను. ఒకసారి చూడండి మూవీ మీరైతే. నాకైతే ఇట్స్ స్ట్రిక్ట్లీ వన్ టైమ్ అండ్ డీసెంట్ వాచబుల్. ఇలాంటి అప్పుడప్పుడు గేమ్ చేంజింగ్ కాకపోయినా అలా రొటీన్ కాకుండా కొంచెం కొత్తగా ఉండాలా మూవీస్. ఓకే, ఇట్స్ యాక్సెప్టబుల్ అండ్ ఐఎమ్ గివింగ్ థమ్స్ అప్ ఫర్ దిస్ మూవీ. దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టావెల్ పండు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. Until then, signing off. Bye bye.